హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే మనం AWS దాని గురించి తెలుసుకుందాం. ఓకే, చాలామంది మనల్ని ఇన్బాక్స్లో కానీ కామెంట్స్లో కానీ అక్కడ ఇక్కడ చాలా వరకు అడుగుతూ ఉంటారు AWS అంటే ఏంటి, అందులో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, సర్టిఫికేషన్స్ ఏంటి, వీటి గురించి అడుగుతూ ఉంటారు. సో అసలు AWS అంటే ఏంటి అండ్ దానిలో రోల్స్ ఏంటి, సర్టిఫికేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనము క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ నేను కూడా ఏంటంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కాకుండా ఒక AWS యూజర్ని నేను కూడా, బికాస్ మన frontlineseduTech.com అనే సైట్ కూడా AWS మీద రన్ అవుతుందన్నమాట. సో దాని గురించి తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఎందుకు AWS, ఎందుకు వేరేవి కాదు. మనకు తెలుసు చాలా ఉన్నాయి, AWS ఉంది, అజూర్, GPS, ఇంకా అలా క్లౌడ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. సో దానికంటే ముందు అసలు క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటి. సో మన దగ్గర ఒక వ్యాస్ట్ డేటా ఉంది. ఓకే, వ్యాస్ట్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గర ఒక కిరాణా స్టోర్ ఉంది, అందులో వచ్చిన కస్టమర్స్ డీటెయిల్స్ అన్నీ నేను ఎంటర్ చేసుకుంటాను. ఇదివరకు అయితే ఖాతా బుక్కుల్లో ఎంటర్ చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏమైంది, మెల్లిగా అది సిస్టంలోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేటా ఇంకా ఎక్కువైపోతుంది. ఒక సిస్టమ్ కూడా బేర్ చేయాలన్నంత డేటా ఉంటే ఆ డేటాని మొత్తం కూడా ఒక క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తాం అనమాట. దీన్నే క్లౌడ్ సర్వీసెస్ అంటారు. ఈ క్లౌడ్లో డిఫరెంట్ స్టోరేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అసలు క్లౌడ్లో స్టోరేజ్ ఏంటి అంటే మబ్బుల్లో స్టోరేజా, ఇలాంటివి కూడా చాలామంది డౌట్ ఉండే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లౌడ్ని ఒక ఇల్లు అనుకుందాం మనం. ఓకే, ఒక ఇల్లు, ఈ ఇంట్లో మనకు కావాల్సిన డేటా అంతా స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పెద్ద కంపెనీకి CEO అనుకోండి, నాకు ఈ క్లౌడ్ స్టోరేజ్ అనేది కావాలి. నేను ఏమడుగుతానంటే ఈ అమెజాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబా అమెజాన్, నా దగ్గర ఒక 50 లక్షల మంది డేటా ఉంది, ఈ డేటానంతా నీ దగ్గర పెట్టుకుంటాను అని ఈ 2 క్లౌడ్ సర్వీసెస్ దగ్గరికి వెళ్తాను. ఒకటి అమెజాన్, ఇంకోటి వేరేది ఏదో ఒకటి. ఈ రెండింటి దగ్గరికి వెళ్తాను. వీడు వెళ్ళి ఏం చెప్తాడంటే, నా దగ్గర ఉన్న క్లౌడ్ సర్వీసెస్ని నువ్వు తీసుకో, కానీ నాకు రెంట్ పే చేయాలి కదా తీసుకున్నందుకు. ఈ రెంట్ వచ్చేసి నెలకి ఒక 10,000 అన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా 10,000 ఈ రెంట్కి, ఈ క్లౌడ్ సర్వీసెస్కి రెంట్గా అన్నాడు. ఓకే, బట్ ఇదేంటంటే నాకు అన్సీజన్, అంటే నా బిజినెస్ జరుగుతుంది, నాది ఒక బట్టల షాప్ అనుకుందాం, నా బిజినెస్ బాగానే జరుగుతుంది, బట్ ప్రజెంట్ పండగలేం లేవు. కాబట్టి నా దగ్గర ఉన్న యూజర్ డేటా మొత్తం, అంటే నా దగ్గర కొన్న వాళ్ళ డేటా, నా క్యాలిక్యులేషన్స్, ఆ లెక్కలన్నీ సేవ్ చేసుకోవడానికి ఈ ఇంట్లో ఒక చిన్న రూమ్ సరిపోయింది నాకు. కానీ నేనేం చేస్తున్నాను, నాకు బిజినెస్ జరిగినా జరగకపోయినా, ఒకవేళ నా దగ్గర యూజర్ డేటా ఉన్నా లేకపోయినా ఈ 10,000 రెంట్ అయితే ప్రతి నెల పే చేస్తున్నాను. కాబట్టి నాకు చాలా లాస్ అనేది అవుతుంది. ఎందుకు, అఫ్కోర్స్ అవుతుంది, ఎందుకంటే నేను సిస్టంలోనే సేవ్ చేసుకునే దానికోసం ఏదో బిజినెస్ పెరిగిపోతుందేమో అని ఆలోచించుకొని ఈ 10,000 దగ్గర పే చేశాను, ఈ 10,000 క్లౌడ్ స్టోరేజ్ తీసేసుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ చాలా పెద్ద బొక్క పడేలాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు అమెజాన్ వాడికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఓకే, జనాలు ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఈ 10,000 కడుతున్నారు, అలా కాకుండా నేను పని చేస్తానని చెప్పి వాడు వచ్చాడు. అదే AWS. ఈ AWS ఏం చేస్తుందంటే, వాడు కూడా ఒక ఇంటిని రెంట్కి ఇస్తున్నాడు. వాడేమంటాడంటే, ఈ ఇంటిని ఒక 10 గజాల కింద, 10 గజాలు అనుకుందాం, అంటే మా సైడ్ గజాలు సెంట్లు అంటారు, 10 గజాల ఇల్లు నీకు రెంట్కి ఇస్తాను, మొత్తం ఇవ్వను. నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్సీజన్, నీ దగ్గర వాడు బట్టలు కొనట్లేదు, కాబట్టి నీకు ఈ ఇంట్లో 1 గజం మాత్రమే కావాలి నీ డేటా స్టోర్ చేసుకోవడానికి. అంటే అదొక స్టోర్ రూము, ఈ 1 గజంలోనే నువ్వు సామాన్లు స్టోర్ చేసుకున్నావు అనుకో, 10 గజాలకి 10,000 అయితే ఈ 1 గజానికి ఎంతైతే పడుతుందో నువ్వు అంతే పే చేసి సరిపోతుంది అంటాడు అనమాట వాడు. ఓకే, అంటే ఏంటి, నీకు అవసరమైనప్పుడు నువ్వు 1000 పే చేస్తావు. ఒకవేళ నీకు ఇదంతా నిండిపోవాలనుకుంటే అప్పుడు నువ్వు మిగతా, అంటే ఒక్కొక్క గజానికి నువ్వు 1000 చొప్పున పే చేసుకుంటావు. ఒకవేళ నీకు 7 గజాల ఉపయోగం అనుకో, నువ్వు 7 గజాలకి సంబంధించిన డబ్బులే పే చేసుకుంటావు. సేమ్ అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ కూడా అంతే అనమాట. అంటే నువ్వు ఒక 1 ట్రిలియన్ డేటా అనేది నువ్వు యూజ్ చేసుకుంటే ఇక్కడ దాకా యూజ్ చేసుకున్నావు అనుకో, దీనికి మాత్రమే పే చేయి, దీనికి అవసరం లేదు, ఎందుకు పే చేయాలి. బట్ వేరే కంపెనీస్ అలా కాదు, నువ్వు ఈ మొత్తం రెంట్ తీసుకో, అవసరమైతే వాడుకో, లేకపోతే మానుకో, కానీ నువ్వు రెంట్ మాత్రం పే చేయాలి. సో అర్థమైంది కదా. దీనివల్ల అమెజాన్ అనేది చాలా డెవలప్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌండ్ అనేది ఒక క్లౌడ్ సర్వీసెస్ కింద తీసుకుంటే అమెజాన్ ఇది 100% అయితే, క్లౌడ్ సర్వీసెస్లో అమెజాన్ ఇప్పుడు 52% ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఓన్లీ అమెజాన్. మిగతావన్నీ అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇలాంటి సర్వీసెస్ అన్ని మిగతా వరకు తీసుకుంటున్నాయి అనమాట. సో ఇంతవరకు వాళ్ళు క్యాప్చర్ చేశారంటే ఇంకా వాళ్ళు చూసే అర్థమై ఉంటుంది దీని డిమాండ్ అంతవరకు అనేది. సో అందుకే మనకి అమెజాన్లో జాబ్స్ అనేవి కూడా ఎక్కువ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక తీసుకుంటే
మనకి అమెజాన్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న జాబ్స్ ఎక్కువ శాలరీ హై పెయిడ్, అంటే ఏదైతే ఎక్కువ మంది వాడతారో దాంట్లోనే కదా ఎక్కువ జాబ్స్ అనేది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐలో ఎక్కువ ఎస్బీఐ ఖాతాదారులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎస్బీఐ పీఓ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు ఐబీపీఎస్లో అన్నీ తీసుకున్నా, ఎస్బీఐ ఒకటి తీసుకున్నా మీకు 50% ఎస్బీఐ ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట. సో ఏదైతే ఎక్కువ మంది వాడతారో అందులోనే జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమెజాన్లో జాబ్ రోల్స్ అనేవి ఎక్కువ అనమాట. సో అమెజాన్లో జాబ్స్ అంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి భయ్యా అంటే మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని, ఓకే, అంటే చాలా పెద్ద లిస్ట్ అది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్, లేకపోతే మనకి క్లౌడ్ డెవలపరు, ఓకే, డెవలపరు, తర్వాత డెవాప్స్ ఇంజనీర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్. ఇది ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ జాబ్ ప్రజెంట్. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనేది బాగా ట్రెండింగ్ ఇప్పుడు. తర్వాత సేల్స్ పర్చేస్ మేనేజర్, అంటే ఈ అమెజాన్ వాళ్ళ దగ్గర కొని అమ్మే కార్యక్రమాలు చేసే ఒక మేనేజరు. తర్వాత అమెజాన్ నెట్వర్క్ స్పెషలిస్ట్, అంటే నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంటే కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకునే అమెజాన్ స్పెషలిస్టు. తర్వాత సిస్టమ్ ఇంటిగ్రేషన్, అంటే ఉన్న ఆ కంపెనీలో ఉన్న మాడ్యూల్స్ అన్నీ క్లౌడ్కి ఇంటిగ్రేట్ చేసే ఒక సిస్టమ్ ఇంజనీర్, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మీ అమెజాన్లో ఇన్ని జాబ్స్ ఉన్నాయి. మీరు అమెజాన్ క్లౌడ్కి సంబంధించిన కోర్సెస్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ వాటి వ్యాలిడేషన్ కావాలి అంటే సర్టిఫికేషన్ అనేది చెయ్యాలి. ఈ సర్టిఫికేషన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడిస్తే అది సరిపోదు. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో అక్కడ కోచింగ్ సెంటర్లో బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి కోచింగ్ తీసుకున్నారు, కానీ ఎగ్జామ్ మాత్రం ఐబీపీఎస్లో రాస్తారు, వాడు ఇచ్చిన స్కోర్ మాత్రమే వ్యాలిడ్. అదే ఈ లోకల్ ఇన్స్టిట్యూషన్స్లో రాసిన స్కోర్ ఎలా అయితే వ్యాలిడ్ కాదో అలాగే మీరు ఎక్కడైనా మీ సర్వీసెస్ అనేవి ఇవి నేర్చుకోవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి నేర్చుకోవచ్చు, కానీ మీరు చేసే సర్టిఫికేషన్ మాత్రము అమెజాన్లోనే చెయ్యాలి. అది ఎలా అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, ఓకే. ఒకసారి మీరు కనుక స్క్రీన్ చూసారనుకోండి, మీరు ఈ గూగుల్ స్క్రీన్ మీద అమెజాన్ సర్టిఫికేషన్ అనేది సెర్చ్ చేశారు. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వ్యాలిడేట్ యువర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ స్కిల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే స్కెడ్యూల్ అండ్ ఎగ్జామ్, ప్రిపేర్ ఫర్ అన్ ఎగ్జామ్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ వాటి గైడ్ లైన్స్ ఇక్కడ ఉంటాయి. మీరు ఇప్పుడు ఏదో ఒక అమీర్పేటకి కాకపోతే ఎక్కడో అక్కడ ఏడబ్ల్యూఎస్ కోచింగ్ తీసుకున్నారు, మీరు వేటి మీద తీసుకుంటారంటే వీటి మీద తీసుకుంటారు. బట్ మీ కోడింగ్ స్కిల్స్ని మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే దానికి యూజెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్పేటలో ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్ అసోసియేట్ అనే ఒక కోర్స్ నేర్చుకున్నారు, దానికి ఇక్కడ మీరు సర్టిఫికేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మీరు డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేయాలి అంటే ఇక్కడ మీరు స్కెడ్యూల్ అండ్ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్కి ఇంత కాస్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్ 130 minutes అనేది ఉంటుంది, 65 questions ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేకపోతే మల్టిపుల్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు సర్టిఫికేషన్ పెట్టారనుకోండి, స్కెడ్యూల్ అండ్ ఎగ్జామ్ నొక్కితే స్కెడ్యూల్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్క ఎగ్జామ్కి కావాల్సిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 1 హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఖచ్చితంగా మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే అది నో కోడింగ్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. కోడింగ్ అనేది ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది, బట్ అది ఒక్కొక్క రోల్కి సంబంధించి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కొన్ని రోల్స్ ఉంటాయి, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఉంది, దానికి పైథాన్ లేకపోతే జావా ఏదో ఒకటి, బట్ మోస్ట్లీ పైథాన్ డెవలప్స్కి ఎక్కువ వెళ్తుంది కాబట్టి దానికి కావాలి. అదే మీరు సేల్స్ పర్చేస్ మేనేజర్ తీసుకుంటే అఫ్కోర్స్ మీకు కోడింగ్ అవసరం లేదు. అదే ఒకవేళ మీరు క్లౌడ్ నెట్వర్క్ అసోసియేట్ తీసుకుంటే మీకు అంత కోడింగ్ అవసరం లేదు, బట్ ఎంతో కొంత కావాలి. అదే మీరు సిస్టమ్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఎంత కోడింగ్ అవసరం లేదు, ఎంతో కొంత కావాలి. బట్ క్లౌడ్ డెవలపర్కి, క్లౌడ్ ఆర్కిటెక్ట్కి ఆ శాలరీస్ చాలా చాలా హైగా ఉంటాయి కాబట్టి ఈ రోల్స్కి డిమాండ్ ఎక్కువ అనమాట. సో మీరు చూసుకుంటే డీబగ్గింగ్, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, DBMS, SQL, NoSQL వీటన్నిటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఏడబ్ల్యూఎస్ తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఫ్రెషర్స్కి ఏడబ్ల్యూఎస్లో జాబ్స్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఎప్పుడు అంటే ఈ సర్టిఫికేషన్స్ మీరు చేస్తేనే ఉంటాయి, అది కూడా స్టార్టప్స్లో ఉంటాయి. బట్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ కనుక మీ చేతిలో ఉంటే మీకు ఖచ్చితంగా 10 LPA ప్యాకేజ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంత డిమాండ్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కోసం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ సర్వీసెస్ అండ్ అమెజాన్ అంటే ఏంటి, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి అనే దాని గురించి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు చాలా నచ్చితే ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.